తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవన ప్రాంగణంలో మానుసంపంగి స్థల వృక్షాన్ని నాటారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అటవీ విభాగం పరిధిలో 2,000, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 12,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. తిరుమలలో సీడ్ బౌల్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి ఉన్నందున ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకంగా తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తామని కూడా ఆయన తెలియజేశారు. కాగా టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వివిధ ప్రదేశాల్లో వందలాది మానుసంపంగి, మాగ్నోలియా చంపాక, చందనం, సంతాలం ఆల్బం, అలాగే సీత అశోక, సరక అశోక మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్, ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అలాగే టీటీడీలో కూడా వన మహోత్సవం కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 10,000 మొక్కలు, అలాగే మిగిలిన ఏరియాలో 2,000 మొక్కలు నాటడం జరుగుతుంది. సుమారుగా 12,000 మొక్కలు. అలాగే ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం, సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది. అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్ని కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్ని కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకుని చేస్తాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. మీకు కూడా త్వరలో అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా తెలియజేస్తాం.